ఎప్పుడైనా మనసు భారంగా అనిపించి బాధలో ఉన్నప్పుడు నేను చేసే మొదటి పని టీవీ పెట్టుకుని స్వర్ణకమలం చూడడం. చిత్రానికి నా మనసులో నేను ఎప్పుడో ఆస్కార్ ఇచ్చేసా. నాలాగే ఎంతోమంది ఈ చిత్రానికి ఆస్కార్ ఇచ్చేశారని తెలుసు. ఈ వీడియో అటువంటి అభిమానుల కోసమే. స్వర్ణకమలం ఒక ఎత్తైతే అందులోని పాటలు, సాహిత్యం ఇంకొక ఎత్తని చెప్పవచ్చు. పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ అనే పాట సీతారామశాస్త్రి గారి ఉత్తమ రచనల్లో ఒకటని చెప్పవచ్చు. అయితే సాహిత్య అభిమానులకు ఒక ప్రశ్న. ఆ పాటలోని ఈ లైన్లకి అర్థం ఏమై ఉంటుందో ఎవరైనా ఆలోచించి చెప్పగలరా? దేశం పాట వచ్చే సందర్భాన్ని బట్టి నాకు అర్థమైంది, నేను మీకు చెప్తున్నాను. చిత్రంలోని కథానాయిక మీనాక్షి గొప్ప నాట్యకారుడి కూతురు. కానీ ఆమెకు ఈ భారతీయ నాట్యశాస్త్రం అన్న, భారతీయ కళలన్న చిన్న చూపు. ఎంచెక్క ఇంగ్లీష్ మాట్లాడుతూ పాశ్చాత్య పిచ్చిగంతులు వేయడం అంటే ఇష్టం. ఇక మన కథానాయకుడు చంద్రశేఖర్ భారతీయ కళల్లోని జీవం, వాటి ఉనికిలోనే మోక్షం ఉంది అని గ్రహించి ఉన్న వ్యక్తి. చిత్రం మొత్తం మీనాక్షికి ఈ విషయం అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం అతను చేయని ప్రయత్నమే లేదు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కవి ఉద్దేశం ఏమిటో. పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యాసుందరి అంటే వెస్టర్న్ కల్చర్ అక్కడి మెరుపుల కోసం రాత్రి అంటే చీకటిలో కలిసిపోకు అని. తూర్పు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించి కాంతులు చిందని ఈస్టర్న్ సివిలైజేషన్ అంటే మన భారతీయ సంస్కృతిలో మానవాళికి ప్రాణం పోసే సూర్యోదయంలా ఉండు. నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని అంటే నీ నాట్యం, నీ కదలికే చైతన్యానికి నాంది కావాలి. అంటే కాన్షియస్నెస్ని మనం గ్రహించాలి అని. నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని. ఇంతవరకు రాయిలా నిద్రపోతున్న నీ గుండె చప్పుడు ఓంకారంగా మారాలి అని చంద్రశేఖర్ మన మీనాక్షికి చెప్తున్నాడు. ఇది నాకెంతో ఇష్టమైన పాట. స్వర్ణకమలంలో మీకు తెలిసిన విషయాలు కమెంట్స్లో మాతో పంచుకోండి. జై శ్రీమన్నారాయణ.